కోనోకార్పస్ చెట్లు చాలా వరకు పర్యావరణానికి హాని కలిగిస్తాయని చెప్పేసి చాలా చోట్లయితే కొట్టివేయడం జరుగుతుంది. చాలా చెట్లను నరికివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు కోనోకార్పస్ చెట్లు మంచివా కావా, అవి సంబంధించి మనుషులకు ఎలాంటి హాని చేస్తాయి, ఎలాంటి లాభాలు దానివల్ల ఉన్నాయి, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి కోనోకార్పస్ చెట్లు చాలా వరకు హాని కలిగిస్తాయని చెప్పేసి బయట ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు మరి మీరు? ఈ కోనోకార్పస్ చెట్లు చెడ్డవి అనేది మాత్రం పూర్తి అబద్ధం అండి. వీటి మీద మేము ఆల్మోస్ట్ 6 years పనిచేసాము. ఈ కోనోకార్పస్ చెట్టు ఎందుకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా పెరుగుతుంది, ఎందుకు మనకి ఇంత ఉపయోగం ఉందని చూస్తే, వేరే అన్ని చెట్లతో కంపేర్ చేస్తే మీరు వేప చెట్టు చూడండి, మర్రి చెట్టు చూడండి, రావి చెట్టు చూడండి, టీకు చెట్టు చూడండి, ఏ చెట్టు చూసినా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీలుస్తుందంటే కోనోకార్పస్ పీలుస్తుంది. మనకి ఏం కావాలో, అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి వాతావరణంలో టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి. కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలంటే వేరే మార్గమే లేదు, చెట్టు ఒక్కటే మార్గం. ఈ చెట్లలో ఏ చెట్టు మంచిది అనేది ఇంపార్టెంట్. అన్ని చెట్లు పీలుస్తాయి, ఉన్న వాటిలో మంచిది ఏదిరా అంటే కోనోకార్పస్. మేము చూసిన వాటిల్లో ఇంత CO2 పీల్చుకుంటుంది, బయోమాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, క్లైమేట్ ఫ్రెండ్లీ ఇన్ని చెప్పినప్పుడు ఈ కోనోకార్పస్ కొట్టేసేదానికి ఎందుకో రీజన్ లేదు. నాకైతే రీజన్ తెలియదు. ఒకే రీజన్ ఏం చెప్తారు, ఇది ఆస్తమా ప్రొడ్యూస్ చేస్తుంది, పక్షులు గూళ్ళు పెట్టవు, తర్వాత అదేదో ఇంకోటి ఏదో చెప్తున్నారు. చిన్నపిల్లలకు కూడా చాలా డేంజర్, దాని పక్కన ఆడుకుంటుంటే కూడా చాలా డేంజర్. అది మామూలుగా అయితే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వెళ్తాయి, బట్ ఇవి ఆక్సిజన్ కూడా మనుషుల దగ్గర నుంచి పీల్చుకోవడానికి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. మీరు ఇప్పుడు నా ప్రజెంటేషన్ చూసినప్పుడు చెట్లల్లో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ వదిలే క్వశ్చనే లేదు. రెండోది, ఆక్సిజన్ పీల్చుకుంటుంది అంటారు, ఆక్సిజన్ పీల్చదు చెట్టు, ఆక్సిజన్ వదులుతుంది, అది మన ఫ్రెండ్ అది. సో ఇది పూర్తిగా అబద్ధం. ఆక్సిజన్ పీల్చుకుంటున్నది అబద్ధం, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, అదే కదా మనకు కావాలా. చిన్నపిల్లలను భయపెడుతుంటే మనం భయపెట్టాం, వాళ్ళకి దాంట్లో ఏం లేదు, వాళ్ళు భయపడే క్వశ్చనే లేదు ఆ చెట్లలో. పోనీ ఏదన్నా ఉందే అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. ఆస్తమా వస్తుంది అన్నారు, ఎవరైనా స్టడీ చేశారా కోనోకార్పస్ వల్ల వస్తుందని చెప్పేసి? ఎక్కడో చెట్లకు పోయారో ఆస్తమా వస్తుందని చెప్తున్నారు, కోనోకార్పస్ వల్ల వస్తుందని ఎవిడెన్స్ లేనే లేదు ఇంతవరకు. పక్షులు గూళ్ళు పెట్టవు, పక్షులు గూళ్ళు పెట్టుకున్నారు, వేప చెట్టు మీద గూళ్ళు పెడతాయి, ఇంకో దగ్గర గూళ్ళు పెడతాయి, దీని దగ్గర ఎందుకు గూళ్ళు పెట్టవో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చింది ఈ మధ్య. ఇదేమవుతుంది, ఈ ఆకుల్లో నుంచి ఒక రకమైన వోలటైల్ లిక్విడ్ లాగా బయట వస్తుంది, ఒక రకం మనం సాంబర్ అని అంటాం చూడండి, అలాంటి వాయువు వస్తుంది. అది ఎందుకు, అది ప్రొటెక్ట్ చేసుకునేదానికి, నా మీద ఎవరు రాకూడదు, పక్షులు వచ్చి నాశనం చేస్తాయని భయం దానికి. సో దాని సెల్ఫ్ డిఫెన్స్ వదులుతుంది, అది వోలటైల్ యాసిడ్స్ అంటారు, దానివల్ల వస్తుంది పక్షులు గూళ్ళు పెట్టవు. అది మన తప్ప కోనోకార్పస్ తప్ప? సో అది అబద్ధం. ఈ ఆస్తమా అబద్ధం, చెట్లు కొట్టేస్తున్నారు, ఆక్సిజన్ పీలుస్తున్నది అబద్ధం, నీళ్లు ఉన్నా లేకపోయినా బతుకుతుంది, దీంట్లో ప్రాబ్లమే లేదు. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? జనాలకు వచ్చే డౌట్ అంటే చాలా షార్ట్ పీరియడ్లో చాలా పెద్దగా ఎదుగుతుంది, వాటర్ ఫెసిలిటీ కూడా అవసరం ఉండదు. సో దీనికి వల్ల ఏమన్నా జనాలు ఏమన్నా భయపడ్డారు అనుకోవచ్చా? ఫుడ్ బాగా ఇచ్చినప్పుడు పెరక్ ఏం చేస్తుంది, చెట్టు వర్షం వస్తుంది, బ్రహ్మాండంగా నీళ్లు వచ్చాయి, దీనికి నీళ్లు లేకుంటేనే బాగా పెరుగుతుంది, ఇంకా నీళ్లు వచ్చినట్టు విపరీతంగా పెరుగుతుంది. అది ఎవరు తప్పు? అది చెట్టు తప్పు కాదు కదా, మీ తప్పు. మీరు ఎక్కడేసారు చెట్టు? మీ గోడ పక్కన వేసుకోమని కోనోకార్పస్ అడగలేదు మిమ్మల్ని. అందుకే నా ప్రజెంటేషన్ ఏం చెప్పానంటే, మీరు కోనోకార్పస్ ఎక్కడ వేయాలో మనం డిసైడ్ చేయాలి, ఇది ఎక్కడ వేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి. దానిపాటికి అది బతుకుని దానిపాటికి అది ఆక్సిజన్ మనకి ఇస్తూ ఉంటే దానివల్ల వచ్చే నష్టమే లేదు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కోనోకార్పస్ని కొట్టద్దు. మీరు వేయదలుచుకుంటే మంచి ప్లేసెస్లో వేసుకోండి. మార్జినల్ ల్యాండ్స్, ఎక్కడ వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అక్కడ పెరగొచ్చు. అది రోడ్ డివైడర్స్, హైవేస్, అక్కడ వేస్తే వెహికల్స్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటే అది పీల్చుకొని హ్యాపీగా బతుకుతుంది, అది అక్కడ బ్రహ్మాండంగా బతుకుతుంది. చాలా వరకు అపార్ట్మెంట్ వాసులకు కూడా చాలా మంది ఈ చెట్లు అయితే నాటారు, బట్ ఈ మధ్యకాలంలో ఈ సంబంధించి ఈ నెగిటివ్ టాక్ సంబంధించి చాలా మంది చెట్లు కూడా కొట్టివేయడం జరిగింది. సహజంగా రోడ్డు మధ్యలో చూసుకుంటే GHMC కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో చాలా పెద్ద ఎత్తున చెట్లు నాటింది. మరి అప్పటి నుంచి ఎందుకు ఇంత నెగిటివ్ టాక్ దీని మీద సంబంధించి? నెగిటివ్ టాక్ మనం తీసుకొచ్చాం. నెగిటివ్ టాక్ అనేది రియాలిటీ కాదు, అది ఒకరు చెప్పిన దాన్ని ప్రొడ్యూస్ చైన్ లాగా తీసుకొని పోయి అపార్ట్మెంట్లో చెట్లు కొట్టేస్తున్నారంటే ఎందుకు కొట్టేస్తున్నారు ఒకరైనా చెప్పారు మీకు? ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అపార్ట్మెంట్లో? మీరు గోడ దగ్గర వేసి వెళ్ళిపోతున్నాయి అనుకున్నది అది మన తప్పు, అంతేగాని హెల్త్ వైజ్ కోనోకార్పస్లో ప్రాబ్లమే లేదు. కొట్టేశారంటే ఎవరో చెప్పారు, కొట్టేశారు అంతే. హెల్త్ వైజ్ గానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో చూడడం, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టినాయి మెసేజ్లు. హెల్త్ మీడియాలో మేము వర్క్ చేయలేదు. హెల్త్ మీడియాలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంతమంది డాక్టర్స్ లేరు ఇండియాలో? ఎవరైనా ఒక కమిటీ వేసి
దీనివల్లే కోనోకార్పస్ వల్లే వస్తుంది అని ఎవరినైనా చెప్పమని చెప్పండి, అప్పుడు కొట్టేయండి. ఏం లేదు, ఇట్స్ నోటి మాట అంతే. ఎవడికో రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది, కోనోకార్పస్లో వచ్చింది, కొట్టేయటం అంతే. అంతేగా దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే హెల్త్కి సంబంధించి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ. నిల్. ప్లాంట్ సైన్స్ చదువుకున్న వాళ్ళు మనం చెట్టు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే ఎట్లా ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చెట్టు వల్ల అసలు లేదు. ఏం చెప్తారు జనాలకు ఫైనల్గా ఏం చెప్తారు మరి? చెట్టు కొట్టద్దు, కోనోకార్పస్ చెట్టు కొట్టద్దు, దాన్ని బతకనివ్వండి. మనం వేయదలుచుకుంటే అప్రోప్రియేట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వేసుకోండి, అవి బ్రహ్మాండంగా పెరుగుతాయి, క్లైమేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంత CO2 పీల్చుకుంటుందంటే ఇంకంతే, మనకంటే అంతకంటే ఏం కావాలి మనకి? ఖచ్చితంగా కోనోకార్పస్ చెట్లు మనుషులకు హాని కలిగించేవి కావు, ఖచ్చితంగా మనుషులకు మేలు చేసేవి అని చెప్పేసి అన్ని చెట్ల కంటే కోనోకార్పస్ చెట్లు చాలా తక్కువ నీటితో చాలా తక్కువ టైంలో పెరుగుతాయి. సో ఖచ్చితంగా అపార్ట్మెంట్లు కానీ ఓపెన్ ప్లేస్లో దీన్ని పెట్టుకుంటే మాత్రం చాలా లాభాలు ఉన్నాయని చెప్పేసి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంటే కోనోకార్పస్ వల్ల ఆస్తమా కానీ వివిధ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని కేవలం అవి పుకార్లు మాత్రమే. ఒక సైంటిస్ట్గా చెప్తున్నాను, ఒక ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్గా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా కోనోకార్పస్ చెట్లను పెంచండి అని చెప్పేసి రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి.